చెప్పుల తయారీ కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు మంజూరు చేయాలని చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో నూతన అధ్యక్షులుగా కటారి శ్రీనివాసరావుని, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మలమంటి వెంకటరత్నాన్ని ఎన్నుకున్నారు. రసాయనాలతో పనిచేయడం వల్ల 40 ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరువూరు నియోజకవర్గంలో చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మొదటి మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో చర్మకారులు చెప్పులు తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా కటారి శ్రీనివాసరావుని, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా యలమంటి వెంకటరత్నంని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురపాటి నాగరాజు మాట్లాడారు. చెప్పుల తయారీ కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేవలం 5% మందికి గృహ వసతి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన నాగరాజు, నివాస గృహాలు లేని వారికి ప్రభుత్వం ఇల్లు కేటాయించి కాలనీల ద్వారా వారందరినీ ఒక చోట చేర్చి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు నియోజకవర్గ మొదటి మహాసభ ఈరోజు మన పాతరేపుల్లోని జరుపుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గ మహాసభ ముఖ్య ఎజెండా ఏమనగా చెప్పుల తయారీ కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వాలి, అలాగే లేబర్ కార్డుల ద్వారా 45 సంవత్సరాల వరకు పెన్షన్ ఇవ్వాలి, అలాగే ఆ లేబర్ కార్డుని పెట్టుకొని స్త్రీ ధృవీకరణ పత్రాలు లేకుండా పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి వారి వృత్తి అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే ఈ చర్మకారుల్లోని 100%లోని 5% మాత్రమే గృహాలు ఉన్నాయి, వాళ్ళకి గృహాలు కేటాయించాలని, అలాగే కాలనీల ద్వారా వాళ్ళని ఒక దగ్గర ఐకమత్యంగా ఉంచి అలాగే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, పిన్న వయసులోనే ఈ కెమికల్లో వర్క్ చేయడం వల్ల పిన్న వయసు ఒక 40 సంవత్సరాల లోపే వారు మరణించిన వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడే విధంగా వాళ్ళు ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఈ డిమాండ్లతోని ఈ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన మలమంటి వెంకటరత్నం అండి. చర్మ కార్మికుల సంఘం తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను, మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే డ్రైనేజీల వ్యవస్థ బాగా ఉంది. చాలా కాలనీలు లేక కొన్ని మొదట్లోనే ఆగిపోయినాయి, కొన్ని స్లాబ్ మట్టంకి వచ్చి ఆగిపోయినాయి. ఆ యొక్క అన్ని ఏర్పాట్లు మాకు కావాలని చెప్పేసి అధికారులని నేను కోరుకుంటున్నాను. మా యొక్క చర్మ కార్మికుల సంఘం తరఫున మేము ముందుకి అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళి మేము తెలియపరుస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా. ఏ సమస్య వచ్చినా కానీ ఒక కార్మికుడికి పరిస్థితి బాగాలేదంటే నాగరాజు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు, లేదంటే మా స్నేహితుడు వెంకట్రావు గారు ఏమైనా ఉండేవాళ్ళు. ఇట్లా వచ్చి కార్మికులు కొంచెం ఇబ్బందిగా ఉన్నదండి, లేదు ఆర్థిక స్తోమత బాగోలేదండి, పని చేస్తూ ఉండగా ఆయన కష్టపడినప్పుడే తనకి డబ్బులు వచ్చేవి. పని లేని రోజున వాళ్ళకి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి. ఏంటి సమస్య, ఏంటి వీళ్ళు ఇంత కష్టపడినా కానీ వీళ్ళని గుర్తించేది ఎవరూ లేరు. నాయకులు వస్తుంటారు, మన ఓట్ల టైంలోనే వెళ్ళిపోతుంటారు. దీనికి ఏదో చెయ్యాలి అనే సంకల్పంతోనే